నమస్కారం. మీ విజయ్ కుమార్ గండి. ఈ మధ్య తెలుగు భాష ప్రాధాన్యతను గురించి చెప్తూ, మాతృభాష ప్రభావాన్ని గురించి చెప్తూ, తెలుగు భాష ప్రాచీనతను గురించి చాలామంది భాషా పండితులు అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇది నాకు చాలా వరకు బాధ అనిపిస్తుంది. భారతదేశంలో సంస్కృతం కన్నా ముందున్నటువంటి భాషలు ద్రవిడ భాషలు. అంటే మానవ నాగరిక జీవనం ద్రవిడ ప్రాంతంలోనే విరాజిల్లింది. ఉత్తరాది ప్రాంతాల్లో చాలా తక్కువగా మానవ జీవనం సాగింది. ఎందుకంటే జీవన అన్వేషణలో అక్కడ పెద్దగా మార్పులు లేవు. ఎందుకంటే ఉత్తరాది నుంచి జీవన అన్వేషణలో భాగంగా పాలస్తీనా, బెతల్హేమ్ లేదా ఐరోపా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాళ్ళని జిప్సీలు అంటారు. జిప్సీలు మాట్లాడేటటువంటి భాషకి అర్థం లేదు. ఆ భాష కన్నా గొప్పగా పరిణమిల్లినటువంటి భాష తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలు. వీటికి 2500 సంవత్సరాల వయసు ఉందని ఎలా చెప్తారు? చరిత్ర ఎప్పుడు కూడా ఒక జ్ఞాపకమే, శిలా శాసనాలు కొలబద్దలు కాదనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇక విద్యారంగంలో తెలుగుని భాషనే కొనసాగించడం వల్ల జరిగేటటువంటి దుష్పరిణామం ఏంటో మనం చూసాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర 84 నుంచి 89 వరకు తెలుగు మాధ్యమమే ఉంది. అది 7వ తరగతి వరకు తెలుగులోనే అన్ని సబ్జెక్టులు ఉండేవి, ఇంగ్లీష్ ఉండేది కాదు. దానివల్ల మన పిల్లలు ఎంత నష్టపోయారో ఆలోచించండి. 8వ తరగతిలో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో 3వ తరగతిలో ఇంగ్లీషుకి అవకాశం కల్పించారు. తర్వాత 1వ తరగతి నుంచి కల్పించారు. మాధ్యమం అంటే పూర్తిగా ప్రాథమిక విద్యలో అన్ని ఇంగ్లీష్ అనేది ఉండకూడదు అంటే తెలుగుతో మిగతా పాఠ్యాంశాలు తెలుగులో ఉన్న ఇంగ్లీష్ కూడా ఒక పాఠ్యాంశంగా ఉండాలి. అది ప్రాథమిక విద్యాస్థాయిలో ఉండకూడదంటే 7-8 తరగతుల వయసులో, అంటే 15 ఏళ్ల వయసులో ఆల్ఫాబెటికల్ నేర్చుకుని నీ ప్రపంచ గమనంలో ఈ కంప్యూటర్ యుగంలో నువ్వు పోటీ పడతావా? నీ భాష ఎప్పుడు పుట్టిందో తెలీదు. నువ్వు